హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద జిఆర్బి షెఫ్. ఈరోజైతే పరోటా ఎప్పుడు రొటీన్గా కాకుండా మంచిగా లేయర్స్ వచ్చేలాగా ఎలా చేయాలో ఈరోజైతే చెప్తానండి. దానితో పాటుగా మిల్ మేకర్ కర్రీ కూడా. మరి ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దామా రండి. ఫస్ట్గా అయితే ఒక గిన్నె తీసుకొని అందులో నేనైతే ఒక కప్పు మైదా పిండి అయితే తీసుకున్నానండి. దాంట్లో ఒక చిన్న కప్పు షుగర్ చూసారు కదా, క్వాంటిటీకి తగ్గట్టుగా వేసుకోండి. కరాచీ నూక ఒక చిన్ని కప్పు, ఒక చిన్ని కప్పుతో ఆయిల్ కూడా వేసుకోండి. వేసిన తర్వాత వాటరు చాలా తక్కువ వేస్తూ కలుపుతూ ఉండండి. ఎందుకు అంటే మైదా పిండి అనేది వాటరు చాలా తక్కువగా అబ్జర్వ్ చేస్తుంది. మనము ఎక్కువ వాటర్ వేస్తే అది పల్చగా అయిపోతుందండి. అందుకని వాటర్ తక్కువ తక్కువ వేస్తూ కలుపుకుంటూ ఉండండి. చూసారు కదా, ఈ విధంగా వచ్చే వరకు కూడా బాగా కలుపుకోండి. ఇందులో పైన ఒక చిన్ని కప్పుతో ఆయిల్ అయితే వేసుకుందాము. ఎందుకు అంటే మనకి ఆ పైన పిండి అనేది ఎండిపోకుండా ఉంటుందండి. మనము ఇంచుమించు ఒక హాఫ్ అన్ అవర్ అయినా సరే ఈ పిండిని మూత పెట్టి మనం స్టోర్ చేసుకోవాలి. ఎందుకంటే పిండి అంతా బాగా నానితే మనకి పరోటా అనేది చాలా బాగా వస్తుంది. ఈలోపు కర్రీ అయితే రెడీ చేసుకుందాం. ఫస్ట్గా ఒక బౌల్ తీసుకొని నేనైతే మిల్ మేకర్ ఆల్రెడీ ఒక 10 మినిట్స్ అయితే నానబెట్టానండి. ఆ మిల్ మేకర్ అయితే ఈ బౌల్లో వేసేసుకుందాము. ఇందులో ఒక 2 ఉల్లిపాయలు, ఒక 2 పచ్చిమిర్చి, ఒక 2 టమాటా, ఒక 2 క్యారెట్, దాంట్లో సరిపడినంతగా సాల్ట్, సరిపడినంతగా కారం, మసాలా పౌడర్ కూడా లైట్గా యాడ్ చేసుకోండి. యాడ్ చేసిన తర్వాత వాటర్ ఏమీ వేయకుండా మొత్తం మ్యాగ్నేట్ చేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకుందామండి. మనకి ఇది బాగా నానితే కర్రీ బాగుంటుంది. నెక్స్ట్గా ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది. నెక్స్ట్గా ఒక 4 ఎండుమిర్చి, ఒక కొంచెం కరివేపాకు వేసి వేయించుకోండి. దోరగా వేయించుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి 1 స్పూన్. అల్లం వెల్లుల్లి పేస్టు మనకి పచ్చివాసన పోయే వరకు కూడా బాగా వేయించుకుందాము. పచ్చివాసన ఉంటే మనకి కర్రీ టేస్ట్ తగ్గిపోతుంది. మనం మ్యాగ్నేట్ చేసిన మిల్ మేకర్ ఉన్నాయి కదండి, అవి కూడా వేసేసుకొని ఒక్కసారి అటు ఇటు మొత్తం కలిపేసుకొని మూత అయితే పెట్టేసుకుందాం. ఇందులో వాటర్ కూడా యాడ్ చేయాలి. మనకి కర్రీ రెడీ అయ్యేలోపు పరోటా రెడీ చేసుకుందాం. నేనైతే ఫస్ట్ ఒక గిన్నె తీసుకొని అందులో ఇది అమూల్ బటర్ అండి. నేనైతే ఇలా సింగిల్గా ఉన్నవి ఎక్కువగా తీసుకుంటూ ఉంటాను. ఇక్కడ మనకి పరోటాస్కి ఒక 3 బటర్ ప్యాకెట్స్ అయితే తీసుకున్నాను. ఇలా చిన్న ఉంటాయి కదా, ఇవి ఒక గిన్నెలో వేసుకొని అందులో కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకొని హీట్ చేసుకుందాము. హీట్ చేసుకొని పక్కనైతే పెట్టుకుందామండి. ఈలోపు పిండి అయితే ఎలా ఉందో చూడండి, ఎంత సాఫ్ట్గా అయిపోయిందో. మనకి మైదా పిండి కొంచెం ఎక్కువగా మూత పెట్టుకొని ఉంచుకుంటే చాలా మెత్తగా అవుతుందండి. మనకి పరోటా కూడా చాలా బాగుంటుంది. ఇది పిండి బాగా కలిపి చిన్న ఉండలు అయితే చేసుకుందామండి. చిన్నవంటే మరీ చిన్నవి చేయొద్దు, మరీ పెద్దవి కాదండి. కొంచెం మీడియంగా నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. మనం పరోటా ఎలా చేయాలో చూద్దాము. ఫస్ట్గా అయితే ఒక ఉండ తీసుకొని పిండి లైట్గా యాడ్ చేసుకోండి. దీనితో పాటుగా పిండి చాలామందికి నచ్చకపోతే ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఆయిల్ బటరు ఆల్రెడీ మనం కలిపి పెట్టాం కదా, అది యాడ్ చేసుకున్నా సరే పర్వాలేదు. మరీ ఎక్కువగా ఉంటుందని చెప్పి నేనైతే పిండి యాడ్ చేశాను. ఇలా పెద్ద పూరీలాగా పామేసేయండి. పామిన తర్వాత మనం చాకుతో చాలా చిన్నిగా, అంటే చూడండి నేను చూపిస్తున్నాను, బాగా సన్నగా కట్ చేసుకోండి. మొత్తం అంతా అలా కట్ చేసిన తర్వాత మనమైతే ఆల్రెడీ హీట్ చేసిన బటర్ ఉంది కదా, ఆయిల్ బటర్ హీట్ చేసాం కదండి, అదైతే ఒక 2-3 స్పూన్స్ పడుతుందండి. మనమైతే మొత్తం ఈ ఆయిల్ బటర్ మొత్తం కూడా ఈ లేయర్స్కి పట్టేలాగా చేతితో అయితే స్ప్రెడ్ చేసుకుందామండి. స్పూన్తో స్ప్రెడ్ చేస్తే అంతగా మనకి సెట్ అవ్వదు. మనకి చేతితో స్ప్రెడ్ చేస్తే మనకి మొత్తం ఆ లేయర్స్ అంతా కూడా చక్కగా సెట్ అవుతుందన్నమాట. అందుకని చెప్పి చూసారు కదా, ఇలా మొత్తం అంతా స్ప్రెడ్ చేసిన తర్వాత ఒక రోల్ లాగా అయితే చేసుకుందాం. చూడండి కొంచెం కింద అతుక్కుంటూ ఉంటుంది, బట్ అయినా సరే పర్వాలేదు. కొంచెం స్లోగా అలా తీసుకోండి, పాడవకుండా ఉంటుంది. మరీ కంగారుగా చేస్తే మొత్తం లేయర్స్ అన్నీ కూడా ఊడిపోతూ ఉంటాయండి. అందుకని ఒక ప్లేట్ తీసుకొని అందులో మరి కొంచెం ఆయిల్ వేసుకొని మొత్తం అంతా కూడా స్ప్రెడ్ అయ్యేలాగా కొంచెం టైం అయితే ఎక్కువగానే పడుతుందండి. చూసారు కదా, నేను వీడియోలో చూపించినట్టుగా మొత్తం అంతా కూడా ఇలా సన్నగా అయ్యే వరకు కూడా మన చేతులతో సన్నగా ఇలా కొంచెం పొడుగ్గా లాగుతూ ఉంటే మనకి లేయర్స్ అనేవి ఇంకా ఎక్కువగా వస్తూ ఉంటాయండి. అందుకని చెప్పి చూసారు కదా, నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా వీడియోలో, ఆ విధంగా అయితే చేయండి. ఇలా చేసిన తర్వాత మన చేతికి ఇలా రౌండ్గా ఇలా సర్కిల్ లాగా ఇలా చుట్టుకోండి. మనకి విడిపోకుండా ఉంటుందండి. ఇలా లేయర్స్ అన్నీ కూడా విడిపోకుండా ఉంటాయి. ఈలోపు కూర కూడా రెడీ అయిపోయిందండి. మనకైతే
మిల్ మేకర్ కర్రీ కూడా మనకు రెడీ అయిపోయింది కదా. అలా చేసిన తర్వాత పరోటాలన్నీ కూడా నేనైతే పక్కన పెట్టుకున్నానండి. అవి కొంచెం టైం అయితే పడుతుంది. అందుకని ఈలోపు నేను కర్రీ చూద్దామని చెప్పి కర్రీలోకి వచ్చేసాను. కర్రీ కూడా మనకైతే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు నెక్స్ట్‌గా పరోటాలు కూడా మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాం కదా. ఇవన్నీ కూడా దీన్ని మన చేతితో కొంచెం అలా స్ప్రెడ్ చేయండి అంతే. మరీ ఎక్కువగా కాకుండా లైట్‌గా పిండేసుకొని, ఎక్కువగా ఆ పూరీ కర్రతో కూడా మరీ గట్టిగా పామకుండా జస్ట్ ఇలా అండి. మొత్తం మామూలుగా కర్రతో అయితే అవసరం లేదు. నేనైతే చేత్తో స్ప్రెడ్ చేశాను. కానీ కొంచెము లేయర్స్ ఎక్కడ చేంజ్ అవుతాయా అని చెప్పి కొంచెం నెమ్మదిగా అయితే పామానండి. మీరు కూడా అలానే చేయండి. మరి పరోటా రాకుండా అయిపోతుంది. లో ఫ్లేమ్‌లో చక్కగా పరోటా అయితే ఇలానే కాల్చుకుందామండి. కాల్చుకుంటే మనకైతే లేయర్స్‌తో పరోటా అయితే రెడీ అయిపోతుంది. చూసారు కదా, నేనైతే ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. మంచిగా లేయర్స్ పరోటా రెడీ అయిపోయింది. దానితో పాటుగా మిల్ మేకర్ కర్రీ అండి. అసలు ఎంత బాగా వచ్చాయంటే లేయర్స్. నాకైతే పరోటా వేడివేడిగా తినాలనిపించిందండి. ఇలాంటి సింప్లీ ఐటెమ్స్ మీకు ఇంకా కావాలి అంటే ఎలాంటి డౌట్ ఉన్నా నాకైతే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.